వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ప్రపంచవ్యాప్తంగా నేడు ఎర్ర జెండా రెపరెపలాడుతోంది. చెమట చుక్కను పెట్టుబడిగా పెట్టి నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి ఇవాళ ఒక పండగ రోజు. ఇది కేవలం సెలవు దినం మాత్రమే కాదు, కార్మిక హక్కులను, గౌరవాన్ని చాటి చెప్పే రోజు. కనీస వేతనం, పని ప్రదేశంలో భద్రత వంటి హక్కుల సాధనకు స్ఫూర్తినిచ్చే రోజు. అదే మేడే. ప్రపంచమంతా కార్మిక లోకం ఆనందోత్సవాల మధ్య మేడే వేడుకను జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాజకీయాలకు అతీతంగా మేడే జెండాను ఎగురవేసి అన్ని రాజకీయ పార్టీలు వేడుక చేసుకున్నారు. కార్మిక హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన షికాగో అమరులను గుర్తు చేసుకున్నారు. అసలు మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? 8 గంటల పని దినం కోసం సాగిన ఆ పోరాట విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కార్మికులు రోజుకు 12 నుండి 15 గంటలు వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా అమెరికాలోని షికాగో నగరంలో కార్మికులు గలం విప్పారు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం అనే నినాదంతో 1886 మే 1న భారీ సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో మే 4వ తేదీన షికాగోలోని హే మార్కెట్ వద్ద జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు సంభవించింది. దీనిని సాకుగా చూపి పోలీసులు కార్మికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎందరో కార్మికులు అమరులయ్యారు. ఆ వీరుల త్యాగానికి గుర్తుగా మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. ఇక మన దేశానికి వస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1923 మే 1న చెన్నై అంటే అప్పటి మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ప్రారంభమయ్యాయి. అవును, మనం ఈ రోజు అనుభవిస్తున్న 8 గంటల పనివేళల వెనుక ఎందరో కార్మికుల ప్రాణత్యాగాలు ఉన్నాయి. అందుకే ఈ రోజును శ్రమజీవుల విజయకేతనంగా అభివర్ణిస్తారు. ప్రపంచ ప్రగతి చక్రం తిప్పుతున్న ప్రతి చేయికి మేడే శుభాకాంక్షలు.